సావిత్రి జీవిత కథ ఆధారంగా వస్తున్న బయోపిక్ మహానటులు నటించడానికి కుదరదని తేల్చి చెప్పిందట సమంత. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాలని ఎన్నో రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో పరిశోధన చేసి సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలను సేకరించిన అశ్విన్ మంచి కథను సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. కాగా ఈ సినిమాలో సావిత్రి పాత్రకు ఏ హీరోయిన్ ను తీసుకోవాలా అనే తీవ్ర మదనం చెందారు దర్శక నిర్మాతలు. అటు విద్యాబలం నుంచి వేట ప్రారంభించి చివరకు నిత్యమైన దగ్గర ఆగిపోయారు. కాగా ఇటీవల అక్కినేని కోడలుగా సమంత ఇమేజ్ ఈ సినిమాకు కలిసి వస్తుందని, పైగా సమంత కూడా మంచి నటి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకున్నారు. కానీ ఈ ఆఫర్ను సమంత తిరస్కరించిందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతున్నాయి. దీనికి సమంత ఇచ్చిన తమాషా కారణం వింటే మనం షాక్ అవడం ఖాయం. మొదట ఈ పాత్ర చేయడానికి సూచాయిగా అంగీకరించిన సమంత దర్శకుడు కండిషన్ విని షాక్ తినదట. వెంటనే షాక్ నుంచి తేరుకున్న సమ్ము సినిమా చేసేది లేదని చెప్పేసిందట. ఇంతకీ ఆ కారణం ఏంటంటే పాత్రకు తగ్గట్లు సమంతను కాస్త బొద్దుగా తయారు కావాలన్నారట దర్శకుడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం కుదరదని, పెర్ఫార్మెన్స్ విషయంలో ఎలా కావాలన్నా చేస్తారని, కానీ పర్సనాలిటీ విషయంలో మాత్రం కండిషన్ పెడితే సినిమానే చేయనని చెప్పేసిందట. దీంతో చేసేది లేక నిత్యమైన దగ్గరికి వెళ్ళాడట దర్శకుడు నాగ్ అశ్విన్.